హాయ్ హలో నేను అనిత. వెల్కమ్ టు అనిత అర్చన బ్లాగ్స్. ఇవాళ ఫ్రైడే అండి. గుమ్మం ముందు ఇలా ముగ్గేసుకున్నాను. ముగ్గేసుకొని గడపకు కూర్చేసుకున్నాను అనమాట. ఇవాళ దేవుళ్ళని ఇలా అలంకరించుకున్నానండి. రోజెస్, లిల్లీస్, బిల్వాకులతోనమాట. ఫ్రైడే కదా, 5 ఒత్తుల దీపాలు పెడతాను. ఇలా గరికతోని, మల్లెపూలతోని పూజ చేసుకున్నానండి. ఇవాళ ఎంత మనశ్శాంతిగా అనిపిస్తుందో అసలు. ఫ్రైడే రోజు దేవుడిని గదిని చూస్తూ ఉండాలనిపిస్తుందండి. ఎంత ప్లెజెంట్గా అనిపిస్తుందో. చూసారు కదా, నేను ఇలా పూజ చేసుకుంటాను అనమాట. 5 ఒత్తుల ప్రమిదలు పెడతాను, కుబేర దీపం పెడతాను, కామాక్షి దీపం పెడతాను. అమ్మవారిని ఇలా పూలతోని, పత్రితోని, వినాయకుడికి గరికతోని పూజ చేసుకున్నాను అనమాట. ఇవాళ తాంబూలానికి యాపిల్ పెట్టాను, ప్రసాదం ఏమో బాదం ఇంకా బెల్లం. ఇప్పుడు శ్రీకుంచం ఎలా పెట్టుకోవాలో చూపిస్తా. నా దగ్గర ఇలాగ చిన్నది శ్రీకుంచం ఉంది, వెండిది. ఇందులో ఇత్తడివి కూడా వస్తున్నాయి. ఇలా నామం, శంకు, చక్రం ఉంటుందన్నమాట. అయితే ఎలా అరేంజ్ చేసుకోవాలో చూపిస్తా. ముందు ఇందులో ఏమేమి వేసుకోవాలో చూసుకుందాం. మా మంగళకరమైన వస్తువులు అంటారు కదా, అవి తీసుకోవాలి. ఏంటి అంటే శ్రీఫలం, ఒక్క, చిట్టి గాజు, తామర గింజ, లక్ష్మీ గవ్వలు, గోమతి చక్రం, గురువింద గింజలు, ఇంకా గోల్డ్ ఏదైనా ఒక కాయిన్. ఇవన్నీ ఇందులో వేసుకోవాలన్నమాట. అయితే ఇవి పెద్ద శ్రీకుంచం ఉన్న వాళ్ళైతే అన్నీ 5 వేసుకోండి. చిన్నగా ఉన్న వాళ్ళైతే ఒక్కొక్కటి వేసుకోండి. నాకు చిన్నది కాబట్టి నేను ఒక్కొక్కటే వేస్తానన్నమాట, ఎన్నో సరిపోవు కాబట్టి. అయితే ఇందులో ఫస్ట్ గుప్పెడు రైస్ వేసుకోవాలి. తర్వాత శ్రీఫలం, ఒక్క వేయాలి. మళ్ళీ కొంచెం రైస్ పోసుకోవాలి. ఇందులో తామర గింజ, లక్ష్మీ గవ్వ, మళ్ళీనేమో గోమతి చక్రం వేసాను. తర్వాత మళ్ళీ కొన్ని రైస్ వేసుకోవాలి. ఇప్పుడు గురువింద గింజలు, చిట్టి గాజు, కాయిన్ వేసుకుందాం. తర్వాత మళ్ళీ రైస్ పోసుకోవాలి. తర్వాత గోల్డ్ ఏదైనా ఉంటే, నా దగ్గర పోగుంది, ఇది వేసుకుంటున్నాను. దీన్ని ఫుల్గా ఫిల్ చేసేయాలన్నమాట, గ్యాప్ లేకుండా. ఇలా నిండుగా ఫిల్ చేయాలి. శ్రీకుంచం ఎంత నిండుగా ఉంటే ఇల్లు అలా నిండుగా ఉంటుంది అని అంటారు. ధాన్యంతో, అష్టైశ్వర్యాలతో, ధనధాన్యాలతో ఇల్లంతా కలకలలాడుతుంది అని అంటారు. ఇలా ఫిల్ చేసుకున్న తర్వాత అమ్మవారి ముందు ఒక ప్లేట్ పెట్టుకొని కాయిన్స్ అరేంజ్ చేసుకోవాలి, ఫ్లవర్ లాగా. మీ దగ్గర ఏ కాయిన్స్ ఉంటే ఆ కాయిన్స్ అరేంజ్ చేసుకోండి. నా దగ్గర 5 రూపీస్ కాయిన్స్ ఉన్నాయన్నమాట. అవి ఇలా ఫ్లవర్ వచ్చేలాగా అరేంజ్ చేసుకోవాలన్నమాట. మీకు ఎలా వీలుంటే అలా. పెద్ద ప్లేట్ ఉంటే కొంచెం ఎక్కువ కాయిన్స్ పడతాయి. మనకు కొంచెం ఎంత ఉందో దాని సైజు
ప్రకారంగా ప్లేట్ తీసుకుంటే కంఫర్టబుల్గా ఉంటుంది మనకి కాయిన్స్ అరేంజ్ చేసుకోవడానికి. మధ్యలో ఇలా 4 కాయిన్స్ పెడుతున్నాను. ఇలా అరేంజ్ చేసుకొని ఈ కొంచాన్ని దాని మీద పెట్టుకోవాలి. ఆ కాయిన్స్ మీద ఇలా హైట్గా దాని మీద ఒక కాయిన్ పెట్టాలి. ఏది ఉంటుంది, వెండిది ఉంటే వెండిది, లేదా నార్మల్ కాయిన్ పెట్టుకున్నా సరిపోతుంది. ఇలాగనమాట. ఫ్రైడే ఈవినింగ్ పూజ ఇలా చేసుకున్నానండి. 5 ఒత్తులు, దీపాలు, ఉప్పు దీపం, కుబేర దీపం, లక్ష్మీ గవ్వలు, చిట్టి గాజులు, తామర గింజలతో అర్చన చేసుకున్నాను. ఇది నా ఈవినింగ్ పూజ అండి. నాకు ఈశాన్య మూల ఉందండి తులసి కోట. ఈవినింగ్ ఇలా దీపారాధన చేసుకున్నాను. సింపుల్గా ఇలా కట్టించుకున్నాను అనమాట. జస్ట్ కుండి ఒక్కటి ఇలా ముగ్గులు వేసుకొని దీపాలు పెట్టుకుంటాను అనమాట పొద్దున సాయంత్రం. గుమ్మానికి అటు ఇటు ఇలా ఈవినింగ్ దీపాలు పెట్టుకుంటాను నేను. మార్నింగ్ పూజ అయిపోయాక నిమ్మకాయ కట్ చేసి ఇలాగ పసుపు కుంకుమ రాసి పెట్టాలండి. ఇంటికి ఏదైనా దిష్టి ఉన్నా పోతుంది.